పునర్జీవింపచేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. విశాఖ ఉక్కును అమ్ముకోవాలనే జగన్ రెడ్డి ప్రయత్నించాడు తప్ప ఏనాడు ఏపీ అభివృద్ధి కోసం కేంద్రంతో చర్చించలేదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే 11,440 కోట్ల ప్యాకేజీ వచ్చిందని మామిడి గోవిందరావు చెప్పారు. చంద్రబాబు పనుతీరును ఓర్వలేక జగన్ తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. మీ మాధ్యమాల ద్వారా అసత్యాలను ప్రచారం చేసినంత మాత్రాన ఏపీ ప్రజలు నమ్మరని గోవిందరావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5 మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవస్థను నిర్వీర్యం చేసి విశాఖను ఉక్కు అమ్మేసి తన అక్కడ ఉన్న ఆస్తుల్ని తన ఉత్తాదాన్ని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తే ఈ రోజు ఆంధ్రులు పోరాటంతో సంపాదించుకున్న ఆంధ్రుల ఆత్మగౌరవం గల విశాఖ ఉక్కును కాపాడింది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ తెలియజేసుకుంటే మాధ్యమంలో పెడుతూ ఎవరిక్కడ ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీ కళ్ళపుల్లి సోషల్ మీడియాలు కానీ మీ కళ్ళపుల్లి ఇది కానీ మీ ఇక్కడ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఏం చేశావు 5 సంవత్సరాల్లో? ఏం చేశావు? 22 మంది ఎమ్మెల్యేలు వస్తే కేంద్ర ఎంపీలు వస్తే కేంద్ర రాష్ట్ర మెడల నుంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పి ఆ రోజు ప్రజల బాధ కలిపి ఆందోళనని మోసం చేసి మొదటి నీ కేసులు మాఫీ కోసం నువ్వు పోరాడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల ఉక్కు ఆత్మగౌరవం కోసం ఆయన ఈ రోజు తాలూకా ఆంధ్రుల ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవం అని చెప్పి ఈ రోజు మన తాలూకా ఉక్కు పరిశ్రమను కాపాడిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ గౌరవిస్తున్నారు. అందుకోసమే ఈ రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అందరూ ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కు ఈ రోజు ప్రైవేట్ ఫర్మ్ అవడం లేదు. ఈ రోజు మన సొంతం అవుతుంది. ఈ రోజు అంతా అభివృద్ధి పథకంలో రన్ అవుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తప్పుడు మాధ్యమాలతో సోషల్ మీడియాలో పెట్టకుండా వాస్తవాలు పరిగణలోకి తీసుకొని వాస్తవాలు సోషల్ మీడియా కూడా ఒక విషయం మన మానవ పురోగతికి సోషల్ మీడియా ఉపయోగించాలి కానీ ఒక రాంగ్ ట్రాక్ కోసం సోషల్ మీడియా ఉపయోగించకూడదు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.